కానీ ఆత్మీయ జీవితంలో కూడా ఒంటరితనం ఏమాత్రం క్షేమకరం కాదు. సేవను ఒంటరిగా చేయమని దేవుడు ఎవరికీ చెప్పలేదు. అపోస్తలులను ఇద్దరిద్దరినిగా పంపించిన విషయాన్ని మనం బైబిల్లో చూస్తాం. పాత నిబంధన కాలంలో సేవ చేసినటువంటి అన్ని రకాల సేవలకు దాదాపు మూల పురుషుడిగా, పెద్ద మనిషిగా, గుర్తుగా, మాదిరిగా ఉండే మోషే గారిని కూడా అహరోనును తోడుగా ఇచ్చి పంపడాన్ని బైబిల్లో మనం చూస్తాం. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, సేవా జీవితమైన, విశ్వాస జీవితమైన ఒక సహవాసం లేకుండా, సహకారం లేకుండా ఒంటరిగా కొనసాగించేయడం ఏమాత్రం క్షేమకరం కాదు. భద్రతకు అవకాశం ఉన్న విధానం అది కాదు. నువ్వు కాపుదలలో ఉండాలంటే, నువ్వు భద్రంగా ఉండాలంటే, నువ్వు క్షేమంగా ఉండాలంటే నీ ఒంటరితనమును వీడి నీ ఒక సహవాసంలో ఉండాలి. ఎవరైనా ఒక దైవజనుడు నేను ఎవరితో లేనండి, నేను ఇండిపెండెంట్గా సేవ చేస్తున్నానండి అని అంటే, అతనికి భార్య బిడ్డలు ఉంటే కూడా, అతనికి ఒక సంఘం సహవాసంగా ఉంటే కూడా, అతను సేవలో సహదాసులు లేని కారణంగా, ఆత్మీయ తండ్రులు, ఆత్మీయ నాయకులు లేని కారణంగా అది ఒంటరి సేవగానే భావించబడి నష్టమే, ప్రమాదమేనని హెచ్చరింపబడుతోంది. అతనికి భార్య ఉండవచ్చును, పిల్లలు ఉండవచ్చును, సంఘ బిడ్డలు ఉండవచ్చును. ఆయనను సేవలో తాను ఒంటరిగా చేస్తున్నట్టు లెక్క. ఒక ఆత్మీయ తండ్రి కానీ, ఆత్మీయ నాయకత్వం కానీ, ఒక సహవాసపు సహదాసుడు కానీ లేకపోతే, కనుక ఒంటరిగా ఉండటం మంచిది కాదనేది కేవలం వివాహ కోణంలోనే కాదు, ఆత్మీయ అనుభవాల్లో కూడా, దైవికమైన సహవాసాలు కలిగి ఉండడం విషయంలో కూడా ఆ మాట వర్తిస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సంఘములో చేర్చబడాలి, అదొక పునాది సిద్ధాంతం. ఉదాహరణకి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో 40వ వచనంలో, అనుదినము రక్షింపబడుతున్న వారు సంఘమునకు చేర్చబడుచుండరి అంటాడు. చేర్చబడుచుండరి. నువ్వు మారు మనసు పొంది రక్షణ అనుభవానికి వచ్చిన తర్వాత నువ్వు ఒంటరిగా ఆధ్యాత్మికతను కొనసాగించడానికి అనుమతించబడవు. నువ్వు సంఘమునకు చేర్చబడవలసిన వాడివై, ఆ ద్రాక్షవల్లికి అంటుకట్టబడవలసిన వాడివై, ఆ తోటలో నాటబడవలసిన వాడివై, ఆ మందిరములో ఒక ఉపకరణముగా ప్రతిష్ఠింపబడవలసిన వాడివై, ఆ శరీరములో ఒక అవయవముగా చేర్చబడవలసిన వాడివై ఉంటావు. ఇది సార్వత్రికంగా సంఘ నియమం. సహవాసమే సంఘ నియమం. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్. హల్లెలూయా. లేదంటే నా భక్తి నేను చేసుకుంటాను, నా ప్రార్థన నేను చేసుకుంటాను, వాక్యం నేను చదువుకుంటాను, నా పనులు నేను చేసుకుంటూ దేవుని యందు భయము కలిగి కొనసాగుతూ ఉంటానంటే అది ఏమాత్రం క్షేమకరం కాదు, అది ప్రమాదకరమైనదే అనే సత్యాన్ని చెప్పడానికి ఈ వచనాన్ని మీ కొరకు చదివించాను. ఆమేన్. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదంటే నారి ఒంటరిగా ఉండొచ్చు. ఏం తెలివి అక్కడ? పురుషుడా స్త్రీ అన్నది ప్రస్తావన కాదు. ఎవరు కానీ, శత్రువు ఒకడున్నాడు, దుష్టుడు ఒకడున్నాడు, వాడు మోసం చేస్తాడు, వాడు ఇబ్బంది పెడతాడు. ఆజ్ఞాని చేత, సొలొమోను చేత దేవుడు రాయించాడు ప్రసంగి 4లో, ఒంటరి యగు ఒకని మీద దుష్టుడు పడితే అతను ఎలా జయిస్తాడు? ఒంటరిగా కూడా ఆధ్యాత్మికతను కొనసాగించుకోవచ్చు. ఒకవేళ అటాక్ జరిగితే, అంటే ఇద్దరుగా ఉన్నప్పుడు అటాక్ జరగదా? జరిగిద్ది. అదేగా రాశాడు. ఒంటరిగా ఒకని మీద దుష్టుడు పడితే వాడు ఎలా జయిస్తాడు? ఇద్దరు కూడి ఉండగా దుష్టుడు పడితే, అంటే ఇద్దరుగా ఉన్నప్పుడు కూడా, సహవాసంగా ఉన్నప్పుడు కూడా వస్తాడు. ఇప్పుడు ఈ గెలవడం ఈజీ అయింది, అప్పుడు కష్టమైంది అన్నాడు అంతే. అంటే సాతాను ఎప్పుడు మనుషులను టార్గెట్ చేస్తూనే ఉంటాడు. దేవునికి దూరం చేయాలని, సంఘానికి దూరం చేయాలని, సహవాసానికి దూరం చేయాలని, ఉపదేశంలోంచి, క్రమంలో నుండి, పరిశుద్ధతలోంచి వెనక్కి లాగి దేవుని ప్రణాళికలోంచి వేరు చేసి నరకపాత్రగా చేయాలని వాడు యథాశక్తి ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఒంటరిగా ఉన్న చేస్తాడు, జనంతో, సంఘంతో ఉన్న చేస్తాడు. ఒంటరిగా ఉన్నప్పుడేమో తిరిగి వాడిని ఎదుర్కోవటం కష్టమైంది. ఒక సహవాస బలం ఉంటే కొట్టిపడేయటం ఈజీ అయితే. ఇద్దరుండగా వస్తే కొట్టిపారేస్తారని చెప్తున్నాడు. ఇద్దరు నా నామమును ఎక్కిమించి ఏది అడిగినా చేస్తారంటున్నారు. అంటే కేవలం భార్య భర్తలకు మాత్రం వర్తించే మాట అది కాదు కదా.
ఎవరు కానీ సంఘములో సహవాసములో యేసుక్రీస్తు నామములో తాము వేడుకొను దేని గూర్చెను ఏకీభవించిన ఎడలా, అంటే క్రైస్తవ మూల నియమమే ఏకీభించటం, సహవాసం, ఐక్యపడటం. ఒంటెద్దు పోకల్లో నాకు ఎలా చేసుకుంటా, నాకు ఎలాగిష్టం, నాకు ఎలాగ అలవాటు, సైలెంట్లో పెట్టు, నొక్కేది తెవదు, మళ్ళీ మొదలెట్టుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం ఆలోచించండి. సర్పం వచ్చి స్త్రీతో మాట్లాడుతూ, అది బహుయుక్తి కలిగిందట. మీరందరూ నోట్ చేసుకోవాల్సిన మాట, బహుశక్తి కలిగింది కాదు. దాని గురించి శక్తి అంతా దాని యుక్తే. అది టాక్టికల్గా అదేదో ఇప్పుడు అమ్మమ్మని ఎత్తుకెళ్ళిపోయి మత్తు మందు కొట్టేసి కళ్ళు మూసేసి గంతలు కట్టేసి పళ్ళన్నీ కరకరకర నవిలి మింగించేసేలాగా ఏర్పాటు చేశాడా? ఊరికే చిన్న నిజమా, ఏం సావరు, ఏం కాదు, పర్లేదులే అంటే ఏది చూసి మనం భయపడతాం. బాబు తండ్రి చచ్చిపోతాం, అయ్యి బాబు దేవుడు వద్దానని, ఏం కాదు అని కొంచెం దాన్ని డైల్యూట్ చేస్తాడు. అంతకని ఏం చేయడు. మనం చాలా సీరియస్, అమ్మో దేవుడికి ఇష్టం, అమ్మో చేయకూడదు, అమ్మో అమ్మో అమ్మ బాబోయ్ అని ఏదైతే భయపడుతుంటామో, ఏం కాదు పర్వాలేదంట అనిపించాడో అయిపోయింది కోటం. అందుకని ఒక దైవజనుడు ప్రసంగంలో చెప్పాడు, నేను చాలాసార్లు మీతో అన్నాను, సైతాన్నికి కూతురు ఉన్నారంటే పెద్ద కూతురు పేరు పర్వాలేదంట. ఏం చెప్పినా యాక్చువల్గా చేయకూడదు, కానీ పర్వాలేదు. ఈ పర్వాలేదు కొంపలు ముంచేస్తుంది. రెండో కూతురు పేరు రేపు చూద్దాం అన్నాడంట. ఎంత మహిమ కలిగిన ఉపదేశం చేయి, మంచి మాట, రేపు నుంచి చేయదు. ఆ రేపు ఎప్పటికీ తాజాగా ఫ్రెష్గా ఎప్పటికీ గోడ మీద ఉండదు. రేపు నుంచి అదంతే తాజాగా ఉంటుంది. ఇక ప్రార్థన జీవితం గురించి దేవుడు మాట్లాడి అనుకోండి, రేపు నుంచి ప్రార్థన చేస్తానంటే అది ఇవ్వాలి చేస్తే కదా నిజం. రేపు అంటే యేసు రక్త వేద్యం, అది ఎప్పటికీ తాజాగా ఉంటుంది రేపు అనేది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ పూట మన ధ్యానాంశం ఏమిటంటే, కాపుదలలో ఉండడం అంటే ఏంటంటే ఒక సహవాసంలో ఉండడమే, ఒక సత్వ కలిగిన సంఘంలో ఉండడమే, దైవజనుల సంరక్షణ ఉండడమే. ఒక సంఘం అంటే, సహవాసం అంటే, నడిపింపంటే లేదు కానీ మేము దేవుని బిడ్డలమేనండి బాగానే ఉంటామంటే బాగానే ఉండాలనే ఉంటుందా? చెడిపోవాలని ఎవరికైనా ఉంటుందా? కెనాట్ డేంజరస్ ఫీల్ కదా. నేను బాగుండకూడదు, నేను పాడైపోయిన ఎవడు కోరుకుంటాడు? బాగుండాలనే ఉంటుంది ఎవరికైనా. కాకపోతే ఆడున్నాడు ఒకడు, వాడు ఏదో విధంగా మోసం చేస్తాడు. ఈ మోసమే, ఈ ప్రయత్నమే ఇద్దరుండగా జరిగితే ఈడ్చి కొట్టచ్చు అన్నాడు యేసు ప్రభు. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఒంటరి వారిని టార్గెట్ చేస్తాడని ఈ వ్యవహారం అంతట్లో ఇద్దరు, మరి ఆయన ఏదో పనిలో ఉన్నాడో బిజీగా ఉన్నాడో ఏమో పదాక సంటి పిల్లలకి వెనకాల కూడదు చేయబట్టుకొని తిరగలేదు, కొంచెం వాకింగ్కి వెళ్తాం తోటలో అనుకుందాం. మరి ఏమో ఆయనకు దూరంగా ఉండాలని, ఆయన దూరం పెట్టాలని, ఒంటరిగా ఉండాలని, వీటితో కలిసి మాట్లాడదు. ఇలాంటి పాపిస్ట్ బుద్ధులు ఆమెకేమీ లేవు. సరే కాసేపటి నడుద్దాం, పెద్ద ఈ 2 పళ్ళు తోటను తిరిగి చూద్దాం, అసలు ఏమున్నాయో 100 రకాల పళ్ళు ఉన్నాయట, నాకు 4 పరిచయమని. ఇలాంటి బలహీనతల్లో పడి నాశనం అయిపోతుంది వ్యవహారం. మేలుకరమైనది ఎవరికి ఎక్కడలేదు. ఒంటరి జీవితం ఆధ్యాత్మిక జీవితమైన, సేవా జీవితమైన తప్పు, అది క్షేమకరం కాదు. నువ్వు కాపుదలలో ఉండటం అంటే ఒక మంచి సహవాసములో ఉండటమే. హల్లెలూయా. అబ్బాయి తిన్నావు, నువ్వు ఎందుకు తిన్నావు అని యేసు అంటే, ఏమో తినేసింది పట్టుకొచ్చి నాకు ఇచ్చింది, ఆమె ఇచ్చింది కాబట్టి తిన్నాను, సైతాన్ని నేను తిన్నాడు. ఎంత లాజికల్గా మాట్లాడతాడు పెద్ద మనిషి, తక్కువడేంటి. అది కూడా నా భార్య ఇచ్చింది కాబట్టి నేను అట్లా, నీవిచ్చిన, నువ్వు నాకు తోడుగా ఉంటాకి ఇచ్చాను చూసావు, ఆవిడిచ్చింది అంటే ఇదంతా నీ ఏర్పాటు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు మనిషి. నన్ను ఇంత మాట అనిపించావు, ఎందుకు వెళ్ళట్టు చేసావంటే, అయ్యా నేను మోసపోయాను అయ్యా అంది. నువ్వు ఎందుకంటే చేసావు అని అడుగుతాడు, దాని లక్షణమే అది. నువ్వు మోసం చేసావు కనుక వాళ్ళ నుంచి నీ కాళ్ళు పోతే పొట్టతో పోగుతావు, నీకు ఏ క్లాసిన ఆహారం క్యాన్సల్, వాళ్ళు మట్టి తిని పోగుతావు అని చెప్పి అన్నాడు.
అందుకని ఎవరైనా మట్టి తింటే సమాధి కాడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను తిడతాను, సర్పానికి ఇచ్చిన శాపం మీరు తింటారు మట్టి, మీకు శరీరము రక్తము తినమన్నాడు, మట్టి తినే కరం మీకేంటి, పాముల పాము పిల్లల మీకేం కరం అంటుంటాను నేను. చాలామంది నేను అనవసరంగా కొంతమంది విశ్వాసములను మరి తడు గాయపరుస్తున్నాడు అంటే, నువ్వు పోయి సర్పంలో కలిసిపోతానంటే మరి గాయపరుతున్నాడు. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. మన యూట్యూబ్లో చూశాడు, ఒకడు పామును ఎలకని మింగింది. అట్లా మింగగానే ఆ పామును పట్టుకుని వచ్చాడు, దాన్ని తోక పట్టుకుని పైకి లేపి అడావుడు చేస్తే అది కక్కేసింది. చిత్రం ఏంటంటే అది అప్పుడే జస్ట్ మింగింది, కింద పడి అది ఇంకా బతుకుంది, మెదిలెట్టి చేసి కాసేపటికి పారిపోయింది. పాము నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చి కూడా సజీవంగా పరుగులు ఎడుతుంది ఎలక. మీకేమర్థమైంది? ఒకవేళ సర్పం ఇప్పటికే ఎవరినైనా ఏమన్నా చేసి ఉంటే కూడా అని మళ్ళీ రప్పించుచున్న విశ్వాసం కలుగుతుంది. కాబట్టి చెప్తున్నాను ఈ మాటలో, దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని బట్టి నేను మీతో మనవి చేసేది ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ఒంటరితనమే, సహవాసం లేకపోవటమే, వేరువేరుగా ఉండటమే, సొంత పెత్తనం చేసుకోవటమే, ఒంటెత్తుపోకటి చేసుకోవటమే, పర్లేదు ఐ కెన్ మేనేజ్ అండ్ మై ఓన్ అని ఫీలింగ్ అవ్వటమే, ఓనిగిల్లు అందులో పడిపోవటం అవుతుంది. ఓ సహవాసాన్ని కలుగండి. కుటుంబమైనా, సేవ అయినా సరే, సంఘమైనా సరే, నీ పాటికి నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. అది వాక్యానుసారం కాదు. బైబిల్లో ఏ సేవ కానీ, ఏ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం కానీ, ఒంటరి బ్రతుకు కానీ ఆ విధంగా సహవాసం లేకుండా కొనసాగుటకు దేవుడు డిజైన్ చేయలేదు, ప్లాన్ చేయలేదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 34 1-2 వచనాలు. ఆదికాండం 34. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడకు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. ఈ బిడ్డకి ఇంత అవమానం, ఇంత ఘోరం, ఇంత దుఃఖం, ఇంత శాపం అని అనేలంటారు. ఒక వేశ్య ఎడల జరిగించినట్లు ఇశ్రాయేలు కుమార్తెకు జరిగించవచ్చునా, నేను నన్ను క్షమించాలని చెప్పేసి ఊర్లో దొరబడి కత్తులు వేసుకొని బోలుబందని చెప్పేశారు. అని ఎవడాడు? వెనక్కి వెళ్ళిపోతే కూడా మొక్కుచో, వెనక్కి వెళ్తే మోగొచ్చా? ఏమా నీకు చేతికి ఇచ్చిందిగా, నువ్వు కూడా అంత పని చేసావే, నువ్వు బతక లేచిపోతున్నావేంట్రా? వీడి కోసం పేరం చేయండి, తేడా చేతలాడు వీడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అని అంత తెల్లరకట్ట చేస్తాడు. ఎవడాడు ఫోన్ చేసేవాడు తెల్లరకట్ట పెట్టుకి? మా అల్లారం అంట, ఎందుకు పెట్టించావా బాబు? ప్రార్థన మధ్యలో లేచి వెళ్ళిపోతాక పెట్టావా? 5:30 అల్లారం పెట్టించావు నువ్వు. నీ ఫోన్ సందా వేసాయి, తర్వాత మాట్లాడదాం. దేవునికి స్తోత్రం. ఎవరికోళ్ళకి ఉపయోగపడుతుంది. నిన్ను చాలా శోధించేస్తుందా ఫోన్, నీకు మంచిది కాదు. దేవుని బిడ్డలారా, దీనా ఏమండి? ఆ పిల్ల పేరు దీనా, కానీ ఆలోచనలు మాత్రం చాలా బీభత్సమండి. 12 మంది అన్నదమ్ముల మధ్యలో ఒక్క ఆడపిల్ల అండి. ఎంత సెక్యూరిటీ అండి భూమి మీద, ఎంత భద్రత అంటే అసలు భూమి మీద ఇంకెవరికైనా నష్టం జరగవచ్చు, కానీ ఆ బిడ్డ మీద ఏక వాళ్టానికి ఛాన్స్ లేదు. 12 మంది అన్నదమ్ముల మధ్యలో ఒక్క ఆడపిల్ల ఎంత భద్రంగా ఉండాలి. 12 మందిని పక్కన పెట్టేసి నేను అలాగే తిరిగి వస్తాను. అన్నయ్య వస్తాడు, ఏయ్ నా మీద నీకు అనుమానమా? నేను చేతగాని దాన్నా? నాకు తెలివితేటలు లేవా? నాకు కాపుదలు పెడతావా? నా మీద నమ్మకం లేదా? నువ్వు మంచిదా నువ్వు బిడ్డ, లోకం మంచిది కాదు. పర్లేదు, నాకు అవమానంగా ఉంటుంది, అందరు నవ్వుతున్నారు, మీ నాన్నకు నువ్వంటే నమ్మకం లేదు, మీ అమ్మకు అనుమానం, అందుకే నీకు వెనకాల ఒక సెక్యూరిటీ పెడుతున్నాడు అంటున్నారు. చచ్చిపోవాలనిపిస్తుంది నాకు అని ఇంత డైలాగులు వేసి అందరినీ తన వాగుడుతో కట్టిపెట్టేసి తగుదనమ్మని రోడ్డుకేసింది వేసి రక్తం వేసి. ఆ దేశపు రాజుగారు కుమారుడు ఈ పిల్లను చూసి ఆ బిడ్డ జీవితాన్ని అవమానపరిచాడంట. వెళ్ళి కంప్లైంట్ చేద్దాం చూస్తే రాజుగారికి చేసినోడు రాజుగారి కొడుకు. ఆ రాజుగారు అన్నాడు, జరిగిపోయిన తప్పే, మనకి ఏం చేయగలం, పెళ్లి చేసుకుంటాంలే అన్నాడు. అంటే ఒక బిడ్డ జీవితాన్ని బలాత్కరించి నాశనం చేసి న్యాయం చేయాలి అంటే న్యాయం ఏంటి? మొత్తం భూమి మీద మహిళా సంఘాలు కూడా అంతకని కోరుకోవడానికి ఏముంది?
ఇప్పుడు ఆ వివాహం అంటే ఆ బిడ్డకు ఒక ఆశ ఉండదా, ఒక కోరిక ఉండదా, ఒక తలంపు ఉండదా, కొన్ని ఇష్టాలు ఉండవా? ఇట్లాంటి వ్యక్తిని చేసుకోవాలి, ఇట్లాంటి లైఫ్ ఉండాలి, ఏ సంబంధం లేదో ఇప్పుడు చచ్చినట్టు అని చేసుకుంటే దాని పేరు న్యాయం. ఇంతే, భూమి మీద అంతకన్నా జరిగే అవకాశం లేదు. బిడ్డ దీనా, నీకు ఇందుకేం తిప్పలు వచ్చిందంటే, ఎవరిని నా త్వర రానివ్వలేదు, నేను ఎవరితో ఉండలేదు, ఒంటరిగా అలా వెళ్ళాను, జీవితం ఇలాగ అయిపోయింది, అందుకే చెప్తున్నావు సహవాసం చాలా మంచిది. కాపుదలలో ఉండటం అంటే ఒక సహవాసములో ఉండడం. ఒక నీకు చెరుద్దేశాలు ఏమి లేవు, దురుద్దేశాలు ఏమి లేవు, పాడు బుద్ధులు ఏమి లేవు, అయినా నీ పెత్తనం కరెక్ట్ కాదు. తోటలోనే కొంచెం సపరేట్కి వెళ్తే కంపలంటే పోయింది, రోడ్డు ఎక్కి తెలకుంటుంది. మరి నీ క్షేమం కోసం, నీ భద్రత కోసం బాధ్యతగా, నీకు సపోర్ట్గా, నీ మీద పిచ్చి ప్రేమతో నీకు తోడుగా వస్తే ఏంటి కాపలానా? నమ్మకం లేదా? ఎట్ట కనపడుతున్నావు? నీకు ఎట్ట కనపడుతున్నావు? మా బిడ్డగా కనపడుతున్నావు కాబట్టి కాపాడుకొని ప్రయత్నం చేద్దాం. తెలివితేటలు లేవు, పనికిమాలి మాటలు తప్ప. అపరిమితమైన స్వేచ్ఛ, బేభత్సం ఉండరు కొంతమంది. ఒంటరిగా ఉంటున్న రుడికి ఏం మంచిది కాదంటే నారీకి ఎలాగ ఉంటుంది? పొరపని చేస్తలేదు నీకు. వ్యక్తిగత జీవితమైన, ఆత్మీయ జీవితమైన, సేవా జీవితమైన కాపుదలలో ఉండటం అంటే ఒక మంచి సహవాసములో ఉండడమే. ఈ పాయింట్ మీరు సీరియస్గా తీసుకోవాలి ఈ పూట. అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లూకాసు సువార్త 10:30 ఒకడు బయలుదేరాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి? యెరూషలేము నుండి యెరికోకు బయలుదేరాడు. యెరూషలేము అంటే ఏమిటి? దేవుని పట్టణం. యెరూషలేము అంటే ఏమిటి? దేవుని మందిరం. యెరూషలేము అంటే ఏమిటి? పరిశుద్ధుల శిబిరం. యెరూషలేము అంటే ఏంటి? ప్రార్థన జరిగే చోటు. యెరూషలేము అంటే ఏమిటి? సంఘం కొడుకునే చోటు. యెరూషలేము అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దిగి వచ్చిన చోటు. అలాంటి కేంద్రం వదిలిపెట్టి యెరికోకు వెళ్తాడంట. అదొక వ్యాపార కేంద్రం, ఖర్చు బట్టల పత్రం, ఆకర్షణీయమైన కేంద్రం. చర్చి బోరు కొట్టేసింది, ఉపదేశం బోరు కొట్టి, సహవాసం చిరాకు వచ్చేసింది. మనోహర్ నాతో అంటున్నాడు, పేరు చెప్పనులే, మంచి పెద్ద మనిషి, చిరాకు వచ్చేస్తుంది, బోరు కొట్టేస్తుంది, ఒక వారం రోజులు సెల్ ఫోన్ ఆపేసుకొని మాల్దీవులకు, బ్యాంకాక్కి వెళ్ళిపోతాను అన్నాడు. ఏంట్రా మాయలో పడిపోయావు రే? మాయలోడు కొట్టేసాడు, నిన్ను కాటేసేది, వాళ్ళు విషం ఎక్కేసింది, నీకు విషం ఎక్కేసింది, నొరకలు కక్కేస్తున్నావు. ఇక లాస్ట్ మూమెంట్ ఇది. తండ్రి నీ చేతిని ఆత్మకు అప్పగించడం చెప్పు. నొరకలు కక్కేస్తున్నాడు, చివరికి వచ్చాడు. అడిగి బోరు కొట్టేసిందంట, లైఫ్ చిరాకు వచ్చేసిందంట. స్విచ్ ఆఫ్ వేసుకొని ఎవరికి దొరకకుండా మాల్దీవులకో, బ్యాంకాక్కి వెళ్ళిపోతాడంట 10 రోజులు. పోనీ వెళ్ళేవాడు కుటుంబంతో వెళ్తానంటే, అన్నదమ్ములతో వెళ్తానంటే, దైవసేవకులతో వెళ్తానంటే మనం ఎందుకు వద్దంటాం? చిరాకు వచ్చేసి ఒంటరిగా వెళ్తాడంట. నాకు తెలిసిన హెచ్చరికలు బైబిల్లో మొత్తం ఇచ్చేసాను అడిగి. నాకు ఆ పూటకి ఎన్ని గుర్తు వచ్చినాయి మొత్తం చెప్పేసాను. ఎందుకన్నా మొత్తం 3 పాడు చేసామన్నాడు. 3 కాదురా, 4 పాడు చేసేస్తాను. పనికి మళ్ళీ అసలు లేకు, నోరు మూసుకూర్చో. పనికి మళ్ళీ మాట మరి ఎవడవరా నువ్వు? దేవుడు చక్కని కుటుంబాన్ని ఇస్తే, చక్కని సంఘాన్ని ఇస్తే బోరు కొట్టేసిందంట. నీ ఆత్మీయ జీవితం బోరు కొట్టేసిందిరా సన్నాసి. ముందు రిపేర్ చేసుకో, ప్రార్థనలో కూర్చో, ఉపవాసాల్లో కూర్చో. పనికి మళ్ళీ చలేక ఎవడు వెళ్తాడంట. వెళ్తామే మొత్తం ఉండదు, అటు నుంచి ఎత్తుకురావాలి గాడిద మీద నిన్ను. కాదేటి వెళ్ళలేదా? దొరికిపోలేదా? రేవెట్టేయలేదా? రక్తమడుగులో వదిలేయలేదా? యేసు ప్రభు దిగి వచ్చి వాడికి ద్రాక్షరసం పట్టించి, నూనె పూసి, గాయాలు కట్టి, గాడిదెక్కించి, పూటకోళ్ళ వనలో పెడితే మంచం మీద పడుకొని ఎక్కలేని ప్రార్థన చేస్తున్నాడు వీడు. అవసరమా? సహవాసంలో ఉండటమే కాపుదల. నువ్వు అలా బయలుదేరితే అలాగే ఎడుతుంది. ఒక సంఘం, సహవాసం, ఉపదేశం ఇవన్నీ నిన్ను కాపాడతాయి కదా. కనుక దేవుని కాపుదలలో ఉండడం అంటే ఒంటరితనాన్ని మనం పక్కన పెట్టి సంఘముతో, సహవాసముతో, దైవజనులతో, పరిశుద్ధులతో సాగాలి. అది మనకు కాపుదలను సంఘాన్ని సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండం 16వ అధ్యాయం చూడండి. ఆదికాండం 16వ అధ్యాయం 9వ వచనం.
అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. ఎందుకని అంటే యజమానురాలను వదిలిపెట్టి, ఇంటిని వదిలిపెట్టి ఒంటరిగా ఎడారి ప్రయాణం చేస్తున్నావు. అక్కడ ఆవిడ కాన్సెప్ట్ ఏంటి? నన్ను బాధ పెడుతున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను అన్యాయం చేశారు, నన్ను అదో విధంగా చూస్తున్నారు, నా వల్ల కాదు, ఇదే కష్టం, నేను ఎక్కడన్నీ చేసుకుని బతకగలను, నేను కష్టపడి బతికే మనిషిని, వీళ్ళ దగ్గర ఇన్ని పాటలు ఎందుకు పడాలి, నేను ఎక్కడ దగ్గర బతుకుతాను, నేను సుఖభోగంలో ఉండే మనిషిని కాదుగా, కష్టపడే మనిషిని, ఈ కష్టం ఇంకో చోట పడతాను, నాకెందుకు ఇదంతా అని బయలుదేరిపోయింది. సామాజిక కోణంలో చూస్తే మంచిగా అనిపిస్తుంది. యాజమాన్యపు దాష్టీకాలకు తిరగబడ్డ శ్రామిక చైతన్యం అని టైటిల్ పెట్టాలనిపిస్తుంది. విప్లవం వర్ధిల్లాలి, ఇదే బేభత్సం అని రాయాలనిపిస్తుంది. కానీ ఒక ప్రవక్తను పంపలా, ఒక మనిషిని ప్రేరేపించాల, ఒక దూతను పంపలా, స్వయంగా దేవుడు ఆ బిడ్డ కోసం దిగి వచ్చాడు. స్వయంగా దేవుడు దిగి వచ్చి ఎక్కడికి వెళ్తాను బిడ్డ అంటే, ఎక్కడికన్నా వెళ్తాను, ఇక్కడ మట్టుకున్నా నాకు ఏడిపిస్తుంది, ఎంత దుర్మార్గులు చంపేతున్నారా బిడ్డ, కొంచెం కఠినంగా ఉంటుంది కానీ నీకు అది క్షేమస్థలం, అది అబ్రహాం గుడారం రా. ఆమేన్. అక్కడికి మెల్కీసెదెకు వచ్చాడు, అక్కడికి దేవుని వాక్యం వచ్చింది, అక్కడికి దేవుని అగ్ని వచ్చింది, అక్కడ సైనికులు తయారవుతున్నారు, అది మహిమ కలిగినటువంటి గుడారం. అది అక్కడ రొట్టె, ద్రాక్షరసం, దశంభాగం ఉంది, క్రమాలు ఉన్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళిపోనా అంటే నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నానంటే, నీకు సుఖంగా ఉండుద్ది నేను హామీ అనలా. నిజమే, కొంచెం అణిగి ఉండాల్సి వస్తుంది, కానీ అక్కడే ఉండు, నీకు అది క్షేమం. అంటే భద్రత, కాపుదల లేని స్వేచ్ఛ కంటే సహవాసంలో భద్రత కలిగిన చోట కొంత ఇబ్బంది ఉన్నా కూడా ఉండాల్సిందని చెప్తుంది వాక్యం. హలో, మాట్లాడతలేదేంటి? భద్రత లేని స్వేచ్ఛ కంటే క్షేమమునిచ్చే ఆంక్షలు బెటర్ అంటాను నేను. మీరు ఒప్పుకుంటారా? హల్లెలూయ. హెల్మెట్ పెట్టుకుంటే చికాగ్గా ఉంది, సీట్ బెల్ట్ పెట్టుకోవాలంటే ఇబ్బంది ఉంది, కట్టుకుంటే తినేసావు. దేవునికి స్తోత్రం. పేర్లు చెప్పలే, మొన్న ఒక భక్తుడు బండి నా కారుతో వెళ్తున్నా, సీట్ బెల్ట్ పెట్టుకున్నాను, ఇప్పుడే కదా నేను ఫోన్ చేశాను అంటే బెల్ట్ పెట్టుకుంటే నోట్లోకి వచ్చేసాను. దుత్తుతున్నారా మరి? దుర్మార్గుడా, ఛాన్స్ దొరికితే వదలడు సార్. కొంచెం రుచిగా ఉండి కొన్ని తినేసాను అంటే, తప్పు నాన్న, నేను తోలుతాను కాసేపు, నువ్వు కారు వెనకాల పరిగెత్తుకొచ్చాయి, కొంచెం సెట్ అయ్యేకప్పుడు నీకు ఇస్తానంటే, అయితే పెట్టుకోమద్దా. సీటు బెల్ట్ పెట్టుకుంటే నోట్లోకి వచ్చాను తినేసాడు. అంటే దైవజనులని ఏదో 100 రకాలు వండుతారు, మనం తినం కదా, మన సాత్వికంగా ఏదో శాకాహారం, కొంచెం మెతుకులు, మరి కూడా వచ్చినోడితే ఆశీర్వాదం అంతా. హల్లెలూయా. అసలు అయ్యతో మీటింగ్కి వెళ్తే కూటంలో బాగుంటుంది, కూటమి అయ్య కూడా బాగుంటుంది అన్నాడు ఒకడు. అది తెలివితే అట్లా చూడండి, దరిద్రం. వాళ్ళు వండుతున్నారు, వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. ఎందుకు నేను తినను కదా, ఎందుకు వండుతానంటే, మీతో వచ్చిన సేవకులను తింటారని కదానా. ఈ యూనియన్ బాగుంది, దేవునికి స్తోత్రం. వాడు ప్రేమతో వడ్డిస్తాడు, వీడు బలంగా వాడబడతాడు. కారు కింద సీట్ బెల్ట్ పెట్టినంటే హల్లెలూయా. నేను చెప్పే సువార్త ఏంటంటే, సహవాసంలో క్షేమం కలిగిన చోట కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఆంక్షలు ఉంటాయి, బట్ స్టిల్ దట్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ యూ. అక్కడ నువ్వు అణిగి ఉండాల్సి వస్తుంది, కానీ అది క్షేమం బిడ్డ వద్దు. ఎడారి జీవితంలో నిన్ను ప్రశ్నించేవారు ఉండరు అనుకున్నావు. నిజమే, నువ్వు తిన్నావని అడిగేవాళ్ళు కూడా ఉండరు. ఎందుకు సావు? ఒక సహవాసంలో ఉండు, అది నీకు మేలు కలిగిస్తుంది. చివరిగా లోతు గురించి మాట్లాడితే, ఆదికాండం 19:26లో లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయినట్టుగా ఉంటుంది. ఆ తర్వాత కుమార్తెలిద్దరూ భ్రష్టులు అయిపోయినట్టుగా ఉంటుంది. నేను అంటున్నాను, నా వైపు చూడండి. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, సొదొమ గొమొర్రాలో బ్రతికిన తర్వాత కూడా లోతు నీతివంతుడిగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు. తన కూతుర్లు కూడా ఏ పురుషుడు తాకని పవిత్ర జీవితంతో కాపాడుకున్నాడు. తన భార్య యోగ్యురాలిగా బ్రతికింది. అంటే వాళ్ళ నలుగురిలో ఎవరు కూడా కొంచెం కూడా అపవిత్రత అంటకుండా సొదొమ గొమొర్రాలో కూడా బతికారు. ఎంత గొప్ప కుటుంబం అది. అయితే తన భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, కూతురిద్దరు సర్వభ్రష్టులు అయిపోయారు. తాను తెలియని రీతిగా పాపానికి కారకుడై, దేవుని నామానికి అవమానానికి ఈనాటికి కూడా కారకుడై
తాను సొదొమలో కూడా పరిశుద్ధుడిగా జీవించిన వ్యక్తి అయిన భూమి మీద ఎవ్వడో ఆ పేరు పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఎవరన్నా కొడుకు పుడితే లోతని పేరు పెట్టుకుంటారా? ఎవరైనా మినిస్ట్రీకి లోతని పెట్టుకున్నాడు, ఎవడో సెల్ ఫోన్ షాప్కి పెట్టుకున్నాడు తప్ప నాకు తెలిసి 30 సంవత్సరాలు నా సేవలు లోతు పేరు ఎవరు పెట్టుకోవడం నేను చూడలేదు. ఎక్కడ పడిచినా ఆ షాప్ వచ్చేసింది, దానికి మన భక్తులు చాలామంది వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడ కొన్నావు లోతులో కొన్నాను అన్నాడు. నువ్వు ఇంకా మెరక మీదకి రావరా పోతావు నువ్వు. పని మళ్ళీ ఫీలింగు టేస్ట్ ఏముండొద్దట నీకు. పార్కులో పిల్లల కోసం సరదాగా ఒక బొమ్మ రాతితో సిమెంట్తో ఒక పామును తయారు చేశారు. పిల్లలకి సరదా ఆటగా తయారు చేసి నోరు తెరిచి నాలుకలు బయట పెడుతున్నట్లుగా ఆ పామును తయారు చేసి అక్కడ ఒక పండు పెట్టారు. ఒక చిన్న పోటీ అన్నమాట, గెలిస్తే ఆ పండు తీసుకొని తినొచ్చు అనమాట. దానికోసం లైన్ కట్టేశారు పిల్లలు. నేను అడుగుతున్నాను, నువ్వు గెలిస్తే కూడా ఆ పండు తీసుకుంటూ నీకేం మజా? వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి తెలియదు. మరి వాళ్ళ అమ్మ బాబు ఏమయ్యారు? వాళ్ళకి బుద్ధి పెరగలేదు, వయసే పెరిగింది. ఏమి లేదండి, పెద్ద 2 చెవుల మధ్యలో ఖాళీ శూన్యం. అసలు చిన్న ఫీలింగ్ ఉండాలి కదరా నీకు. వరుసగా 10 కుక్క పిల్లలో 10 ప్లేట్లు కుక్క బిస్కెట్లు, 11వ ప్లేట్ నీది. నీకు మంచి బిర్యానీ వేశారు, అయితే మాత్రం ఫీలింగ్ ఉండద్దా? చిచ్చి నా ప్లేట్లో కుక్క బిస్కెట్ లేదు, నాకు జాయింట్లు వేసారంటే నిన్ను ఎక్కడ కూర్చోబెట్టారా? పూజించినట్రా. అసలు చిన్న ఫీలింగ్ లేకుండా ఎలా బతికేస్తున్నావు నువ్వు యేసు రక్తంతో కొడబడ్డావు కదా, వాక్యంతో కడగబడ్డావు కదా, ఆత్మతో ముద్రించబడ్డావు కదా, సత్తువ గల సంఘంలో నాటబడ్డావు కదా. ఏడబడతాడు కూర్చుంటావు, సిగ్గుశారం లేకుండా బుర్ర పని చేయదు నీకు. ఓ సహవాసం, సరైన ప్లేస్. Even it is Sodom and Gomorrah, I could manage the holiness and the sanctity in my life. చాలా చెప్పావు, మొత్తం నాశనం అయిపోయింది కుటుంబం. సొదొమ గొమొర్రాలో కూడా పవిత్రతను కాపాడుకున్నారు, కానీ కుటుంబాన్ని కాపాడుకోలేదు. కాపుదల లేదు, నాశనం అయిపోయింది జీవితం. కారణం ఏంటంటారు? అక్కడికి వెళ్ళాక విగ్రహారం చేశారా, వ్యభిచారం చేశారా, మద్యపానం చేశారా? ఏం చేయలే. సహవాసాన్ని కోల్పోవటం లైఫ్ దెబ్బతీసింది. కాపుదలలో ఉండడం అంటే ఒక మంచి సహవాసం ఉంటాం. దేవుని సన్నిధిలో ఉండండి, కుటుంబంగా సహవాసంగా ఉండండి, ఒక సంఘములో ఉండండి. ఉపదేశం, అభిషేకం, వీటన్నిటితో పరిశుద్ధులతో సహవాసం చేయండి, క్షేమంగా ఉండండి. దేవుడు మనకు కాపాడును గాక.